నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కటారి జయరావు ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవం కోటపట్నంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో 3 ఏళ్లుగా నిర్వహిస్తున్న అన్నప్రసాదం వినియోగం జరుగుమల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విలీనం చేయడం సరికాదు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన తిరుపతి జిల్లా కోట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కటారి జయరావు ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో రెవెన్యూ శాఖ అత్యంత కీలకమైనదని, ప్రతి రెవెన్యూ ఉద్యోగి రోజు రోజుకు విజ్ఞానాన్ని పెంపొందించుకుని విధులు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తహసీల్దార్ జయరావు తెలిపారు. అలాగే సమాజంలో ఏ సంక్షోభం ఎదురైనా తొలుత రెవెన్యూ శాఖ స్పందించి సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం రెవెన్యూ సర్వీసులలో ఉత్తమ సేవలు అందించిన విశ్రాంతి ఆర్ఐ చంద్రయ్య, విఆర్ఏ వెంకటేశ్వరులు, విఆర్ఓ రాజారామిరెడ్డితో పాటు కార్యాలయ సిబ్బందికి ప్రశంసా పత్రాలను తహసీల్దార్ పంపిణీ చేశారు. అలాగే ఎంపీడీఓ దిలీప్ కుమార్, ఎస్ఐ పవన్ శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ గారు సన్మానిస్తున్నారు చంద్రయ్య గారిని. కలిసి ఒకే ఆఫీసులో పనిచేసాం. సన్మానిస్తున్నారు. మాజీ విఆర్ఓ గారైనా తహసీల్దార్ సార్ ఎస్ఐ గారిని సన్మానిస్తున్నారండి. రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు కవల పిల్లలు లాంటి వాళ్ళు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఈ 2 డిపార్ట్మెంట్లు ఖచ్చితంగా ఉండాలా. ఏ ప్రాబ్లం వచ్చినా పోలీసు వారి సహకారం లేకపోతే రెవెన్యూ వాళ్ళు కూడా ఏం చేయలేము. ఎందుకంటే ఇద్దరు సమన్వయంతో పనిచేస్తేనే మండలం ముందుకు పోతుంది. కాబట్టి ఆ విధంగా మేము ఇక్కడ పనిచేస్తున్నామని కూడా సభాముఖంగా తెలియజేస్తాం. రండి కేంద్ర ఎలక్షన్ ఉన్నాయి అనేది ఒక అవగాహన కల్పించుకుంటే తర్వాత దాని మీద ఎటువంటి ఎక్కడికి పోవాలి, ఏం అర్జీ కావాలి, ఈ శాఖే కాదు ఏ శాఖకు సంబంధించిన అవగాహన కానీ ఖచ్చితంగా రెవెన్యూ సబ్జెక్ట్స్, రెవెన్యూ ఈ సర్టిఫికేట్స్ మీద కానీ, రెవెన్యూ టెక్నికల్ అంశాల మీద కానీ మంచి అవగాహన ప్రజలు కావాలి. అదేవిధంగా చిన్న సమస్య అయినా కూడా ఆ సమస్యని ఇక్కడికి పోతే మనం తెలుస్తుంది అని ప్రజలు కూడా అవగాహన కల్పించడానికే ఈ రెవెన్యూ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ స్ఫూర్తిని, తర్వాత ఈ సేవలను గుర్తించుకొని అవగాహన కలిగించుకొని వారి సర్టిఫికేట్లు కానీ ఏమైనా సమస్యలున్నా పరిష్కరించుకోవడానికి, సులభతరం చేసుకోవడానికి ఈ రెవెన్యూ డే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రిటైర్డ్ అయిన మన సన్మానగత ఆర్ఐలు, విఆర్ఓలు వాళ్ళందరికీ వాళ్ళు ఎంతో వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులు తలచూస్తుంటారు. అన్నీ తట్టుకొని నిలబడి ప్రజా జీవితంలో రిటైర్డ్ అయిన వారికి
ముఖ్యంగా నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ సర్టిఫికేట్స్ కూడా గౌరవ తహసీల్దార్ వారి చేత మీకందరికీ ఇప్పించబడతాయి. కాబట్టి ఈ రెవెన్యూ డే సంబంధంగా నన్ను ఆహ్వానించినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు తహసీల్దార్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ రైతులకు కానీ, ప్రజలకు కానీ, ఇక్కడ విచ్చేసిన అధికారులకు కానీ, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు అందరికీ రెవెన్యూ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందాకే ఎంపీడీఓ గారు చెప్పారు, రెవెన్యూ అనేది ఇప్పుడు వచ్చిన డిపార్ట్మెంట్ కాదు, బ్రిటిష్ హయాం నుంచి ఈ డిపార్ట్మెంట్ ఉంది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే, ఈ శాఖలో నుంచి చీలిన శాఖలే మిగతా డిపార్ట్మెంట్లన్నీ. గతంలో ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్రిటిష్ హయాంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండేది. అన్ని శాఖలు దాని కింద పనిచేసే విధంగా ఉన్నాయి. ఆ విధంగా ఉన్న శాఖల్ని రాను రాను అనేక శాఖలుగా విభజించబడినాయి. తహసీల్దార్ అని మాత్రమే ఉంది, ఇక్కడ మాత్రమే మండల రెవెన్యూ అధికారిని ఎందుకు పెట్టుకోవాలనే ఉద్దేశంతో మళ్ళా ప్రభుత్వము తహసీల్దార్ అనే పేరుని మళ్ళీ మార్పు చేసి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రెవెన్యూ వ్యవస్థలో మనము 1984 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అనేక మార్పులు వచ్చాయి. 1984లో ఏ వ్యవస్థ ఉండిందంటే మనకు మున్సిపల్ కరణాల వ్యవస్థ ఉండింది 84 వరకు. వాస్తవం చెప్పాలంటే అప్పట్లోనే రికార్డు చాలా చక్కగా ఉన్నింది. మున్సిపల్ కరణాలు ఉన్నప్పుడు వ్యవస్థ చాలా చక్కగా ఉన్నింది, రెవెన్యూ వ్యవస్థ. ఎందుకంటే తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో 3 ఏళ్లుగా నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య కృతజ్ఞతలు తెలిపారు. కోట గ్రామంలోని కోటమ్మ తల్లి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరుకు చెందిన సాయి అంజనీ వర్మ, సాయి సుకేష్ రాజు, సాయి తన్సిక వర్మ, రాజశేఖర్ వర్మ, సుభాషణమ్మ, తులసమ్మ ఉభయ దాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ సమక్షంలో అమ్మవారి చీర, సారే, పసుపు, కుంకుమ, కండువాలతో దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. సాయి అంజనీ వర్మ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించాలని అల్లం రమణయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య, పెంపులూరు బాబురావు, గాది భాస్కర్, శరవన్నన్ బాలు, బల్లవోలు సుధాకర్ స్వామి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట కృష్ణయ్య కుమార్, సాయి సుధీర్, సందీప్, సుబ్రహ్మణ్యం, వెంకయ్య, ఈపలపల్లి కిష్టయ్య, రామయ్య, కోటేశ్వరరావు, ఆలయ పూజారి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. समर्थ सद्गुरु साईनाथ महाराज की सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय कोटम्म तल्ली తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఆ అమ్మాయి పుట్టిన సందర్భంగా ఈ మహాప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది. కావున అందరూ కూడా శాస్త్రంగా ఈ కార్యక్రమాన్ని
కోట మండలంలోని కోటమ్మ తల్లి దేవస్థానానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక సంక్రాంతి పండుగను చూసినట్టు మాకు అనుభూతి కలిగింది. చాలా రోజుల నుంచి అమ్మవారి దర్శనానికి రావాలి అని అనుకుంటున్నాము. అమ్మవారు ఈరోజు మాకు అటువంటి అవకాశాన్ని కల్పించారు. ఇక్కడికి వచ్చాము. ఈ దేవస్థానం కమిటీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ధర్మపత్ని కవితమ్మ గారు చాలా బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి సార్ రమణయ్య సార్ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇలాగే చాలా కాలము దిగ్విజయంగా జరగాలని, కోటమ్మ తల్లి అనుగ్రహము అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ప్రాంగణము, కోటమ్మ తల్లి ప్రాంగణము చాలా సువిశాలంగా ఉంది. చాలా అందమైన ప్రాంగణము. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఎక్కువ పాత్రలు కావాల్సిందిగా నాకు కోరుతున్నాను. అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా చాలా ఆనందంగా. తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలసినటువంటి అందరినీ చల్లగా కాపాడుతున్నటువంటి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు నెల్లూరు పట్టణ వాస్తవులైనటువంటి రాజశేఖర్ వర్మ గారు, శ్రీమతి సుభాషమ్మ గారు, తులసమ్మ గారు, వీళ్ళ యొక్క ముద్దుల కుమార్తె అయినటువంటి సాయి అంజనీ వర్మ గారు, వాళ్ళ అల్లుడు గారు సాయి సుకేష్ గారు, రాజు గారు, వాళ్ళ ముద్దుల మనవరాలు సాయి తనిష్క వర్మ. ఈ తనిష్క వర్మ పుట్టినరోజు వచ్చి ఈ నెల 26వ తేదీ. కుమార్తె పుట్టినరోజు ఈ నెల 26వ తేదీ. దానికి ముందు వచ్చిన శుక్రవారం కాబట్టి ఈరోజు వారు వాళ్ళ పాప పేరు మీద ఈరోజు ఈ
ఈ కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమాన్ని జరపడం జరిగింది. నిజంగా ఎంత అదృష్టమో ఈరోజు. గత 4 సంవత్సరాల నుంచి సారు మేడం గారు వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటే మీరు కానివ్వండి మేము పంపిస్తామని చెప్పేసి అనేవాళ్ళు. ఈరోజు వచ్చి వాళ్ళ తృప్తిగా దగ్గరుండి ఆ ఆనందాన్ని ఎంత అనుభవించారంటే వాళ్ళే మాటలు చెప్పలేకుండా అన్నమాట. ఎంత బాగుంది కార్యక్రమం, ఎంత చక్కగా చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచినందుకు హృదయపూర్వకంగా వాళ్ళకి నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేయునివ్వాలని మనస్ఫూర్తిగా అందరిని ఆహ్వానిస్తూ సాయిరాం. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామ పంచాయతీ పరిధిలోని నార్త్ గిరిజన కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు 30 ఏళ్ల చరిత్ర ఉందని, అలాంటి పాఠశాలల విలీనం పేరుతో జరుగుమల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు విలీనం చేయడం సరికాదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చెందుతూ కోటలోని టీడీపీ నేత నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని తమ ఆవేదనను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ నార్త్ గిరిజన కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. ఈ పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లోని 15 మంది విద్యార్థులను కోట మండలం జరుగుమల్లి గ్రామంలో ఉన్న పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేసినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. జరుగుమల్లి పాఠశాల తమ కాలనీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. అంత దూరం తమ పిల్లలను పంపలేమన్నారు. పైగా ఈ బడికెళ్లాలంటే ఓ పక్క రహదారి, మరోపక్క కాలువలు, గుంటలు ఉందన్నారు. దీనివల్ల పిల్లలకు ప్రాణహానితో పాటు వయసుకు వచ్చిన ఆడబిడ్డలకు రక్షణ కూడా ఉండదని వాపోయారు. నల్లపరెడ్డి కుటుంబ పెద్దల సహకారంతో ఇప్పటి వరకు కొనసాగిన పాఠశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. తమరే తమ పిల్లల భవిష్యత్తుకు దారి చూపాలంటూ వినోద్ రెడ్డిని కోరారు. మా కాలనీలోనే ఉంటే టీచర్స్ వచ్చి మా పిల్లకాయలు తీసుకొని పోయి ఇంట్లో కూర్చొని పెట్టుకుని చదువు నేర్పిస్తారు. మీరు చదువు నేర్పించాలన్నా చేయాలన్నా అంతా మీరే దిక్కు మాకు. మీరే ఆపాలా ఆ బడిని. తాతల కాలం నుంచి నిన్నే మేము నమ్ముకొని ఉన్నాం. నువ్వే మమ్మల్ని, మా బడిని నువ్వే ఆపాలా, మా స్కూల్ని నువ్వే నిలబెట్టాలా. మా పిల్లకాయలకి చదువు రావాలన్నా, చదువు రాకుండేదానికైనా నువ్వే మాకు దావు చూపించాలా. నువ్వు తప్పితే ఇక్కడ 2వ వాళ్ళ కాడికి మేము పాము, ఏరే లోకంకి మేము పాము. నువ్వు ఎట్టుంటే అంతే మేము. నువ్వు మాకు సహాయం చెయ్యాలా. మాట్లాడి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా. ఖచ్చితంగా సమస్య పరిష్కరించేందుకు నడుచుకుంటాం. కనీసం మేము టీసీలు కూడా మేము ఇవ్వము. మా పిల్లకాయల టీసీలు కూడా మేము ఇవ్వము. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎవరైనా వచ్చి బలవంతం చేసినా మేము ఏదో ఒకటి చేసుకుంటామే కానీ నీ మాట అయితే నీ మాట దాటి మేము గవ దాటి పాము. మా స్కూల్ మాకు నిలబెట్టాలి. మీ తాతల కాలం నుంచి మా స్కూల్ మాకు ఉన్నది. ఇప్పుడు వచ్చి ఎన్నాక మా పిల్లకాయలని అడగ పంపించాలంటున్నారు. మాకు మా కాలనీ తప్పితే మాకు ఏరే ప్రపంచం మాకు తెలియదు. అది మా పిల్లకాయలు అయితే అంత దూరం పాలేరు. అదే కాలనీలో ఉంటే టీచర్స్ వచ్చి పిల్లకాయలను తీసుకొని పోయి కూర్చొని పెట్టుకుని చదువు నేర్పిస్తారు. అంత ముద్దు తింటారు. మాకు చదువు అనేది ఒక అక్షరం ముక్క అనేది మా పిల్లకాయలకి నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఏ మాస్టర్లు వచ్చినా, ఏ టీచర్స్ వచ్చినా అదే ప్రకారం చేసేవాళ్ళు మాకు. అదే ఈ న్యాయం మేము చేయమని నిన్నే మేము అడుగుతున్నాం. ఎందుకంటే మాకు చూపించిన దావు కాబట్టి అది ఇప్పుడు వచ్చి నిన్ను మేము అడుగుతున్నాం. నువ్వు తగ్గితే మాకు ఇక్కడ ఉండేవాళ్ళు. ఎట్లా ఉన్నదో అదే ప్రకారం మాకు ఉండాలా. మా స్కూల్ మాకు ఉండాలా. అది కోట పంచాయతీలో నార్త్ గిరిజన వాసులందరూ కూడా, కాలనీ వాసులందరూ ఇక్కడ రావడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్లో 3rd, 4th, 5th క్లాసెస్ జరుగుమల్లితో క్లబ్ చేసి ఇక్కడి నుంచి ఆ 3, 4, 5 తరగతులు షిఫ్ట్ చేస్తారని అధికారులు చెప్పారంట. గిరిజన్స్ అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి 5th క్లాస్ వరకు మా స్కూల్లోనే మాకు చదువు చెప్పిస్తున్నారు. మా పిల్లలకు చాలా సౌకర్యంగా ఉండింది. ఈ రోజు జరుగుమల్లికి పంపించాలంటే చాలా కష్టం. మేము ఉదయాన్నే పనులు పోయేవాళ్ళమి. ఇక్కడుంటే ఆ టీచర్లే వచ్చి మా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తారు. ఒకవేళ వాళ్ళు మిస్ అయినా కూడా వాళ్ళ ఇళ్లకు వచ్చి స్కూల్కి తీసుకువచ్చి చదువుకునేలా మాకు అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మీరు అవకాశం పాంగొడితే మా బిడ్డలు చదువు లేని వాళ్ళు అయిపోతారని చెప్పి వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి ఖచ్చితంగా సునీల్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్తాను. కలెక్టర్ గారు కూడా కలిసి వాళ్ళకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను.
తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని షాదీ మంజిల్ నందు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష ఎంపిక కార్యక్రమాన్ని జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంస్థాగత ఎన్నికల పరిశీలకులు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి శివకోటారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా టీడీపీ సీనియర్ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఎన్నికైనట్లు తెలిపారు. అనంతరం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ వరుసగా 18వసారి కూడా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా సిద్ధాంతాలకు కట్టుబడి ఏ పార్టీలో అయితే రాజకీయ జీవితం ప్రారంభించానో అదే పార్టీలో కొనసాగుతూ మరలా అధ్యక్షులుగా రాబోయే సంస్థాగత ఎన్నికలలో 19 పంచాయతీలు 11 సెగ్మెంట్లు మా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందని, అలాగే ఈ బాధ్యతను నాకు అప్పగించిన మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వాకాడు మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా దోసకాయల కృష్ణమూర్తి 12వసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి, దూపూరు జనార్దన్ రెడ్డి, కల్లూరు హరీష్ నాయుడు, వాకాటి గంగాధర్ రెడ్డి, కుంచెం దయాకర్, బుజ్జి కేంద్ర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దువ్వూరు మధుసూదన్ రెడ్డి కొండూరు పంచాయతీ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా రాయకుంటపాడు ఎన్ పున్నయ్య పొరపడవ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా దోసకాయమూర్తి, దురాయపట్నం గ్రామం టి అన్వేష్ నిలుగుట్టు పంచాయతీ నుంచి 290 పూర్తి ప్రతిపాదించాడు. బలపరిచిన వ్యక్తి చిరంజీవి ఉమ్మ రాయకుంటపాడు మహిళా కార్యదర్శి. వీళ్ళిద్దరిని ఎన్నుకున్నట్టుగా అయింది. కానీ ఎన్నికలు పార్టీ నుంచి రావాలి, ఉత్తర్వులు రావాలా, ఉత్తర్వులు వస్తాయి. ఇంకా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడారు కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నందుకు చాలా మాకు ఆనందంగా. ప్రజల దేవుడు అనే నినాదంతో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, లోకేష్ బాబు గారి సారథ్యంలో, మన గురువుల శాసనసభ్యులు మన గురువులన్న గారి ప్రోత్సాహంతో మన వాకాడు మండల నాయకులు మన కానీ ఇంకా అందులో నాయకులందరూ కూడా రాష్ట్రంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు మండల కమిటీలో నన్ను మళ్ళా తిరిగి మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏ విధంగా మనం కలిసి పనిచేసాము అదే చేస్తున్నాము. ఏదైనా ఒకరిద్దరు సందులో మనకి చిన్న చిన్న మనసులు ఉన్నా అవన్నీ తొలగించుకొని రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వాకాడులో 19 పంచాయతీలు ఉన్నాయి, 2 సెగ్మెంట్లు ఉన్నాయి. అవన్నీ మనం కలిసిమెలిసి చేసి మన గూడూరు ఎమ్మెల్యే మన పాసి సునీల్ కుమార్ గారికి మనం వాకాడు మండలంలో దిశగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంక మీదట ఏమైనా చిన్న చిన్న ఉన్నా కూడా మనం అందరం సర్దుకొని కలిసిమెలిసి
పనిచేసుకుంటామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను రుణపడి ఉంటానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలుసుకుంటూ వాకాడు మండల సంస్థాగత ఎన్నికలకు చేసినటువంటి తెలుగుదేశం మండల పార్టీ ప్రస్తుత అధ్యక్షులు మధురెడ్డి గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి, ఇక్కడ నాతో ఉన్న సోదరుడు విజయబాబు గారికి, విజయ భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా మనపూర్వకన్నాను. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎలక్షన్స్లో మీ మండలంలో 500 మెజార్టీ రాకపోయినా కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. మీ మండలం అంటేనే భయపడి తెచ్చాము మేము. 10,000 15,000 మైనస్ అయిపోతుంది. ఈ మండలం 10,000 మైనస్ అయిపోతుంది. 10,000 ఎక్కడ తేవాలనే ఉద్దేశంతో బాధపడుతూ ఉన్నాము. ఆ సమయంలో వైసీపీ పార్టీ నుంచి కూడా అంతకుముందు అటు ఇటు ఉన్నోళ్ళు కూడా మన పార్టీలో చేరారు. అందరూ కష్టపడి పనిచేశారు. విజయశేఖర్ కానీ అందరూ, విజయశేఖర్ రెడ్డి కానీ అందరూ సహకారంతో మనం మొన్న ఆ మెజార్టీ దాకా వచ్చాం. ఆ మెజార్టీ అంటే చాలా సంతోషపడ్డాం. అందరం కూడా అందరూ కష్టపడ్డారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఇప్పుడు ఈ సంస్థాగత ఎన్నికల్లో మన ముందు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, వాళ్ళ ఎలక్షన్లన్నీ అయిపోయినాయి. ఇప్పుడు రేపు మన ముందుండేది మన ఎలక్షన్లు. ఒక సర్పంచ్గా నిలబడ్డా, ఒక వార్డు మెంబర్గా నిలబడ్డా, ఒక ఎంపీపీగా నిలబడ్డా, ఒక జెడ్పీటీసీ నిలబడ్డా, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులే కంటెస్ట్ చేయాలి. ఈడుండే వేదిక ఉండేటువంటి మనమే కంటెస్ట్ చేయాలి. పార్టీ మేము కూడా 80 నుండి తెలుగుదేశం పార్టీలో అనేక పదవుల్లో పనిచేసాం. నేను కూడా ఈ మండలానికి పార్టీ అధ్యక్షుడు ఉన్నాను. చాలా పదవులు చేశాను పార్టీలో. డైరెక్ట్గా కూడా పనిచేస్తాను. నేను అల్వాకి అనేక పదవులు పనిచేస్తాం. మనం అందరం ఐకమత్యంగా ఉండి ఈ మండలాన్ని ఎంపీని మనం కైవసం చేసుకుంటూ గుంటూరు గ్రామ కార్పొరేటరు ప్రస్తుతం అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి టూరు మధుసూదన్ రెడ్డి గారిని నేను ప్రతిపాదిస్తున్నాను. సంస్థాగత ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా గతంలో కూడా కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేనున్నాను ఉంటూ కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో మధుసూదన్ సార్ గారిని మండల అధ్యక్షుడిగా నేను ఏకగ్రంగా ఆమోదిస్తున్నాను. నమస్కారం. వాకాడు మండలం పసుపు కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. వాకాడు మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా దోసకాయల కృష్ణమూర్తి అన్న గారిని మేము ప్రతిపాదిస్తున్నాం. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. నేను కృష్ణమూర్తి అన్నని ప్రధాన కార్యదర్శిగా నేను బలపరుస్తున్నాను, ఆమోదిస్తున్నాను. నా పేరు వి చిరంజీవమ్మ. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని కాళహస్తి బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ మోటార్ షోరూమ్ ను సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం పార్టీ నాయకులు నెలవల రాజేష్, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు సిరసనం బేటి విజయ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ, జనసేన సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఖలీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ మోటార్ షోరూమ్ యాజమాన్యం, సంస్థ ఉద్యోగులు, కస్టమర్లు పాల్గొన్నారు. షోరూమ్ ప్రారంభోత్సవం రోజున మొదటి వెహికల్ ను వాకాడుకు చెందిన సుప్రజకు సూళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం అందజేశారు.
నేను చాలా ఆధార మార్కెటింగ్ అయితే చేస్తున్నాను. కానీ సార్ చెప్పంగానే సార్ మీద ఉన్న నమ్మకంతో 21,000 పెట్టి నేను బైక్ బిజినెస్ లోకి స్టార్ట్ అయ్యాను. అలాగే మా ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకి రెఫర్ చేశాను. వాళ్ళు కూడా చూశారు, నచ్చారు. షోరూమ్ దగ్గరకు వచ్చి సార్ తో మాట్లాడిచ్చి చాలా బాగుంది మేడం, మీ చెప్పిన ప్లాన్ బాగుంది, అందరికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ముగ్గురు స్టార్ట్ అయ్యారు. నేను బైక్ అనేది అచీవ్మెంట్ అయ్యాను సార్. ఎస్ సార్, నేను 21,000 మాత్రమే పెట్టాను. మా ఫ్రెండ్స్ కి రెఫర్ చేశాను. వాళ్ళ ద్వారానే నాకు ఈ బైక్ వచ్చింది. అలాగే నా ఫ్రెండ్స్ కి, మా సార్ వాళ్ళకి, నాకు చెప్పిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ దినోత్సవ కార్యక్రమంను వాకాడు మండల తహసీల్దార్ రామయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. కార్యక్రమానికి మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ దినోత్సవంను ఇంత ఘనంగా చేసిన తహసీల్దార్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ డే కార్యక్రమం ఉద్దేశించి తహసీల్దార్ రామయ్య మాట్లాడుతూ గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్న రెవెన్యూ దినోత్సవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ దినోత్సవంను తీసుకుని రావటం ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి డిపార్ట్మెంట్ లో అన్ని దినోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ లో రెవెన్యూ దినోత్సవం ఇప్పటి వరకు లేకపోవడం గత ప్రభుత్వాలు గుర్తించలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ దినోత్సవం గుర్తించి వెంటనే జీవో ఇవ్వడం జరిగిందన్నారు. జూన్ 20వ తేదీ రెవెన్యూ దినోత్సవంగా ప్రకటించడం గొప్పగా ఉందని తెలిపారు. అనంతరం రెవెన్యూ రిటైర్డ్ VRO కు శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలకు బహుమతులు అందజేశారు. ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, హరీష్ నాయుడు, జనసేన పార్టీ నాయకులు రౌతు చంద్రయ్య, తిరుమూరు శ్రీనివాస్ రెడ్డి, దయాకర్, ఎంపీడీఓ శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్, ఏపీఓ విజయ, రెవెన్యూ VROలు, సిబ్బంది, సర్వేయర్లు, VRAలు తదితరులు పాల్గొన్నారు. VRO Hari, Govardhan Navdeep, Captain Ball Women, Govardhan. Second prize, bro. తర్వాత కామెంట్
సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అమ్మారావు గారు, రామయ్య సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మసూదన్ రెడ్డి గారికి, బీజేపీ కన్వీనర్ మసూదన్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు సున్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి గారికి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారికి, అదే సీనియర్ నాయకులు శ్రీనివాసు గారికి, కిన్నారెడ్డి గారికి, అదేవిధంగా పార్టీ గారికి, బాబులకు, ముఖ్యంగా రెవెన్యూ శాఖ అదేవిధంగా ముఖ్యంగా మీ అందరికీ రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా ఈరోజు ప్రత్యేక డే. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా సారు ఇక్కడ రాగానే ఒక పాట పెట్టాడు. రెవెన్యూ శాఖలో ఇబ్బందులు, మా కష్టాలు ఇలా ఉన్నాయని చెప్పి పెట్టాడు. నేను దానికి ఏకీభవించగలను. ఎందుకంటే కష్టం పడతారు, ఒక్కొక్కసారి కష్టపడితే ఆ కష్టం యొక్క ఇలువ ఎవరికి అందదు. కానీ రెవెన్యూ శాఖలో కష్టపడితే దాని ఫలితం ప్రజలు అనుభవిస్తారు. కాబట్టి నేను ఇది కష్టంగా కాకుండా వాళ్ళు సముచిత సేవాభావంతో చేశారని భావిస్తాను. అందుకే నేను సార్వతో ఏకీభవించడం లేదు. కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా కష్టం, కానీ ప్రజలకు అది సుఖాన్ని అందిస్తుంది. వాళ్ళు చేసే సేవ వాళ్ళ ప్రాణాలను కూడా కాపాడుతాయి. నిజంగా చెప్పాలంటే సార్ అన్నాడు, బాలిడిపాలెంలో రాత్రి పొగుళ్ళు మేము అక్కడ కాపలా కాసేవాళ్ళం. వాస్తవం. ఎందుకంటే వాళ్ళ కాపలా కాశారు కాబట్టే అక్కడ ఏ ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగినందుకు నిజంగా వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంకా రెవెన్యూ శాఖ అనేది చాలా పురాతనమైంది. అది ఎప్పుడు ప్రారంభమైందో కూడా ఎవరికి తెలియనటువంటి విధానం. రాజుల కాలం నుంచి ప్రారంభమైనటువంటి ఈ రెవెన్యూ శాఖను అంచెలంచెలుగా అనేక మంది మార్పులు, చేర్పులు తీసుకొస్తూ, ఎందుకంటే రైతులను కాపాడటమే కాదు, అనేక శాఖల్ని అనుసంధానం చేసే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ. చాలా బాధ్యతమైనటువంటి శాఖ రెవెన్యూ శాఖ. ఒక మనిషి అలాగే ఇక్కడికి ఇచ్చేసిన బీజేపీ అధ్యక్షులు మన పురుషోత్తమన్న గారికి, ఇక్కడికి మన ప్రసాద్ అన్న గారికి, కృష్ణమూర్తి అన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మన మండల ఎంపీడీఓ సార్ గారికి, మండల స్థాయి అధికారులకి, ప్రజాప్రతినిధులు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన మా రెవెన్యూ కుటుంబ సభ్యులందరికీ కూడా. ఈ రెవెన్యూ డే గురించి చెప్పాలంటే మద్రాసు రాష్ట్రంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రెవెన్యూ బోర్డును 1786 జూన్ 20వ తేదీన ఏర్పాటు చేసి బ్రిటిష్ పాలకులు ప్రజలపై నియంత్రణ కోసం, పన్నులు వసూలు చేయడం కోసం రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఇది మొదట ప్రజల దృష్టిలో ఒత్తిడిని కలిగించే వ్యవస్థగా కనిపించింది. కానీ కాలక్రమంలో రెవెన్యూ వ్యవస్థ తన పాత్రను విస్తరించుకుని పేదలకు భూములు కేటాయింపు, నివాస స్థలాల పంపిణీ, ధృవీకరణ పత్రాల జారీ, విపత్తుల నిర్వహణ వంటి ప్రజల ప్రయోజనాలకు తోడ్పడే విధంగా మారింది. దీనితో ప్రజల దృష్టిలో ఉన్న నెగిటివ్ అభిప్రాయం కొంతమేర తగ్గి ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థగా మార్పు చెందింది. కావున రెవెన్యూ బోర్డు జూన్ 20వ తేదీని మన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నుండి రెవెన్యూ దినోత్సవంగా జరుపుకోవాలని అధికారికంగా నిర్ణయించడం వలన ప్రతి సంవత్సరం జూన్ 20వ తేదీన మనం ఈ యొక్క రెవెన్యూ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలాగే రెవెన్యూ వ్యవస్థ గత చరిత్రను మనం అనేక మార్పులు చెందుతూ ఎలా వచ్చిందని ఒకసారి మనం చూసినట్లయితే, మొదటగా తహసీల్దార్గా నియామకం పొంది భక్తుడిగా అమరుడైన భద్రాచలం తహసీల్దార్ కంచర్ల గోపన్నను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. కంచర్ల గోపన్న శ్రీ రామదాసు అనే పేరుతో ప్రఖ్యాతి పొందారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆయన జన్మించారు. పాల్వంచ పరిగణకు తహసీల్దార్గా నియామకం పొందారు. శ్రీరాముని భక్తుడిగా వచ్చింది. రాజుల కాలం నుంచి రాజ్యాంగం దాకా గౌరవిస్తూ వచ్చింది. అయితే ఎక్కువ అవకాశాలు ఏంటంటే తప్పు చేసేదానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. అక్కడక్కడ పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. వ్యవస్థలో ఏ వ్యవస్థలైనా ఉంటాయి. కానీ రెవెన్యూ వ్యవస్థని మళ్ళీ ఇంకో ప్రక్షాళన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 1B అడంగలకి ఏ ఈఆర్ఓ కాడుకో, ఏ కర్ణం కాడుకో ఆ రోజు పోతే వారం రోజులు 10 రోజులు తిరగాలి. ఆయన అడంగలు రాసేయాలన్నా 1B లేదు, 10 రాసేయాలన్నా ఇబ్బంది పడేవాడు. ఎందుకంటే
ఆయన ఉండేవాడు కాదు, పోతే ఈరోజు కాదు రేపు వస్తానన్నది తహసీల్దార్ ఆఫీస్కి వాళ్ళది. ఆ విధమైన పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీ సేవ అని పెట్టి దాంట్లో ఎవరికి ఏం కావాలో నేరుగా మొత్తం కంప్యూటర్ సిస్టమ్ చేసి ఆ రోజు మొత్తం ఈరోజు అడంగలు 1B ఒక్క నిమిషంలో పోయి ఏ ఈఆర్ఓకో ఏ ఎంఆర్ఓకో సంబంధం లేకుండా ఈరోజు ఈ విధంగా మనం సులభంగా 1B అడంగలు ఈ విధంగా తెచ్చుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమని చెప్పి రైతులందరికీ, అదేవిధంగా మీకు కూడా శ్రమ లేదు, మొత్తం సిస్టంలో ఉంటుంది. వాళ్ళు ఆటోమేటిక్గా ఏం మీ సేవ పోయి తీసేసుకుంటారు. ఇట్లా వ్యవస్థని ఎక్కడికక్కడ ప్రక్షాళన వస్తూ ఉన్నారు. అయితే చాలా బాధ్యతారహితమైన పోస్ట్ రెవెన్యూ వ్యవస్థ అంటే ఈఆర్ఓ కాడి నుంచి తహసీల్దార్ వరకు. అయితే ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈఆర్ఓ అడంగలు ఇవ్వలేడు, అడంగలు మార్చలేడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడంగలు ఇవ్వలేడు, అడంగలు మార్చలేడు. అది ఒక తహసీల్దార్ మాత్రమే మార్చగలడు. అయితే తహసీల్దార్ గారి నుంచి కూడా ఎట్లా అయిపోయిందంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ చేతిలోకి వెళ్ళిపోయింది సిస్టమ్. అంటే ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఏదో ఆలోచనతో అటు ముద్ర పెట్టాడంటే వాడు ఇంకోటి కొట్టాడంటే ఎంతమంది తహసీల్దారులు బలైపోతున్నారు ఈరోజు వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్న కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కడో చిన్న పొరపాటు చేసి ఈరోజు తహసీల్దార్. కానీ సిస్టమ్ బాగున్నా కూడా దీంట్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అడంగలు 1B గతంలో చాలా మంది తహసీల్దారులు జరిగిపోయిన సందర్భం. అయితే నేను ఈఆర్ఓలు కానీ గతంలో మొన్న 2007 వరకు 8 వరకు కూడా తహసీల్దార్కి పాస్బుక్ ఇచ్చేసేవాడు. నేను గవర్నమెంట్ ప్లాన్ నేను అనుభవించుకుంటాను అనాథనం. తహసీల్దార్ పాస్బుక్ రికమెండ్ చేస్తే తహసీల్దార్ పాస్బుక్ ఇచ్చేసేది, ఆర్డీఓ పోతే టైటిల్ లేడు, వారం రోజుల్లో వచ్చేది. 2007 దాకా ఈ రోజు కలెక్టర్ కూడా లేని పరిస్థితి అయిపోయింది. సిస్టమ్ అంతా ఈరోజు రెవెన్యూ డే జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. గతంలో ఎప్పుడు 24లో తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత పోయినసారి జూన్ 20వ తేదీ అప్పుడు డీటీ గారు ఫోన్ చేసి ఎవరన్నా రిటైర్మెంట్ ఉంటారన్నా వాళ్ళకి ఒక సేవ కప్పి అయితే చేయలేదు. ఈసారి అధికారికంగా ప్రకటించి జనాలలోకి రెవెన్యూ డే అంటే ఏంటి అవన్నీ వివరాలు తెలియజేసే దానికోసమే ఈరోజు మన ఎంఆర్ఓ గారు కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ని చేయడం జరిగింది. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ఎంఆర్ఓ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక ముళ్ళు మీద క్రియేటివ్ లాంటిది. ఎందుకంటే చిన్న సమస్య వచ్చినా చిన్నోడైనా రెవెన్యూ డిపార్ట్మెంట్కే ఎక్కువ ఫోన్లు కానీ అన్ని కింద స్థాయి తలార్ల కాడి నుంచి ఆర్ఐలు ఈఆర్ఓలు ఎంఆర్ఓ దాకా ఉండేది. ఒక ఇల్లు కాలిపోయినా కానీ ఇప్పుడున్న యాక్సిడెంట్లో చచ్చిపోయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిపినా కూడా ఏదన్నా శవ పంచనామా చేయాలంటే కూడా ఎంఆర్ఓ లేదే అక్కడ చేయలేదు. ఎందుకంటే అనాథ సేవ అనుకోండి ఎంఆర్ఓ ఉండాలి. వీటన్నిటికీ మెయిన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద అనేక డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తుంటాయి. కానీ మనం అన్ని డిపార్ట్మెంట్ల కాడ కూడా ఎక్కువ లావాదేవీలు ఉండేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తోనే. ఈ విధంగా వాళ్ళు కూడా మనకి అనేక సేవలు చేస్తూ వాళ్ళ సేవలు కూడా మనం గుర్తించుకుంటూ వాళ్ళకు కూడా మనం తగిన నిలువ ఇవ్వాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు నేను చెప్పింది ఈ రోజే జరగలేదు, ఎందుకు చేయలేదని దబాయించేవాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా తప్పు. వాళ్ళకి అవకాశం వస్తే ఏదైనా చేయగలుగుతారు. మనము లీగల్గా ఉండే పోతే ఏదైనా ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఐ గారు కానీ తహసీల్దార్ అటు కూడా కాకుండా ఇన్లీగల్గా తీసుకుపోయి వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా మనది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్తో ప్రజలందరికీ అనుసంధానం ఉంది. కాబట్టి అందరితో రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మమేకం అయ్యి ఏమన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఆ గ్రామాల్లో ఈఆర్ఓలు కానీ అలాలు కానీ సరిదిద్ది దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తిరుపతి జిల్లా చిట్టమూరులో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ డే కార్యక్రమంను చిట్టమూరు మండల తహసీల్దార్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ డే సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తహసీల్దార్ వీఆర్ఓలు వీఆర్ఏలు సర్టిఫికెట్లు అందజేశారు. తహసీల్దార్ ఎంపీడీఓలకు మండల స్టాఫ్ శాలువలతో సన్మానించారు. రెవెన్యూ డే కార్యక్రమం ఉద్దేశించి తహసీల్దార్ సతీష్ కుమార్ మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ, డిటి నిరంజన్ బాబు, మండల సర్వేయర్ వెంకటేష్, వీఆర్ఓలు వీఆర్ఏలు స్టాఫ్ పాల్గొన్నారు. 1 by 1 ప్రతిభాకాంక్షలు తహసీల్దార్ వారి కార్యాలయం చిట్టమూరు. రెవెన్యూ సెలబ్రేషన్స్, రెవెన్యూ హ్యాపీ రెవెన్యూ డే, హ్యాపీ రెవెన్యూ డే. అందుకు గట్టిగా చెప్పట్లో ఒకసారి చిట్టమూరు వారి తహసీల్దార్ వారి కార్యాలయం చిట్టమూరు. కాబట్టి ఒకరికొకరు కేక్ తినిపించండి. అందరూ స్టాఫ్ కేక్ పెట్టవాలి. తహసీల్దార్ చిట్టమూరు వారి ద్వారా అందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఆల్ బీఆర్ఎస్ 1 by 1 మీరు కూడా రండి.
స్టాఫ్ అంతా హ్యాపీ రెవెన్యూ డే సెలబ్రేషన్స్ చిట్టమూరు తహసీల్దార్ వారి కార్యాలయంలో ఘనంగా జరిగింది. కాబట్టి అందరూ కూడా తహసీల్దార్ గారి శుభాకాంక్షలు, సహాయకులు, విలేజ్ సర్వేయర్స్, స్టాఫ్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. వాడి శరీరం కాబట్టి అందరూ గ్రామ రెవెన్యూ అధికారులు షాల్ మరియు పూలమాలతో వారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆల్ VROs, అందరూ గ్రామ రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత రెండవదిగా కోగిలి డి, మూడొంగుంట కాంతారావు ఎక్కువగా కోగిళ్ళ సేవలు అందించాడు. తర్వాత చిట్టమూరికి సేవలు అందిస్తున్నాడు, ఆరూరికి సేవలు అందించాడు. వారిని సన్మానించుకోవడం మన విధి. గౌరవ ఎంపీడీఓ గారిని సన్మానించుకోవడం రెవెన్యూ డే సందర్భంగా మన అదృష్టం. ఆయన రెవెన్యూ అయితే బాగుందని నా ఫీలింగ్. కాబట్టి థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ కాంతారావు ఎల్ఎస్సి పడవలూరు వెంకటేశ్వర సారి మురదగల్లి గుణపాటిపాళెం గ్రామ రెవెన్యూ పెద్దలు మాట్లాడతారు. దయచేసి అందరూ వీఆర్ఓలు కూడా తలా ఒక మాట చెప్పాల్సిందిగా కోరుతున్నా. ఆర్ఐ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, గ్రామ రెవెన్యూ సహాయకులు కూడా మన యొక్క డిపార్ట్మెంట్ గురించి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్పుకుంటారు. దాంట్లో మొట్టమొదటిగా మన మండల డిప్యూటీ సర్వేయర్ వెంకటేష్ గారిని మాడవలసిందిగా కోరుతున్నాం. రెవెన్యూ దినంగా జరుపుకుంటారనే విషయం ఈరోజు నాకు తెలిసిన వాస్తవంగా. నిరంజన్ గారు మాట్లాడుతూ రామదాస్ గారి గురించి చెప్పారు. వాస్తవంగా తహసీల్దార్ అనేటువంటి పదం నిజాం పరిపాలన నుంచి వచ్చిందనేది నాకు అవగాహన. తహసీల్దార్ అంటుంటాం మనం ఎంఆర్ఓ గారిని. ఆ తహసీల్ అనేటువంటి పదం నిజాం ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి తహసీల్. దానికి అధికారి ఎవరంటే తహసీల్దార్, థానేదార్ అంటాం. థానా అంటే పోలీస్ స్టేషన్, థానేదార్ లాగా తహసీల్దార్ అని చెప్పి నిజాం పరిపాలన నుండి తహసీల్దార్. కంచర్ల గోపన్న గారు మన అందరం అనుకుంటున్నటువంటి భక్త రామదాస్ గారు అసలు పేరు కంచర్ల గోపన్న. వారిది సూర్యాపేట జిల్లా ఖమ్మం పక్కన గ్రామం. వారప్పుడు తహసీల్దార్. ఫిర్యాదు అందితే ఎవరు దానికి రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. ఎవరన్నా అనుమానాస్పదంగా వ్యక్తి చనిపోయాడంటే ఇన్క్వెస్ట్కి ఎవరు ఇవ్వాలి? తహసీల్దార్. సో ఏ డిపార్ట్మెంట్ కూడా మాతో ఏ సంబంధం లేకుండా మే ఒక్కరివే చేసుకున్న డిపార్ట్మెంట్ అంటూ ఏది కూడా లేదు. అన్ని శాఖలన్నీ కూడా రెవెన్యూలో మిళితమై ఉన్నాయి. రెవెన్యూ యొక్క సహాయ సహకారాలు లేనిదే ఏ డిపార్ట్మెంట్ కూడా 100% ఆఫ్ వర్క్ అనేది చెయ్యలేదు. వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ రెవెన్యూ అని పక్కన పెట్టి ఏ డిపార్ట్మెంట్ కూడా ముందుకి వెళ్ళలేదు. నేను గౌరవంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది పక్కన శాఖను మనం తక్కువ చేయడం కాదు, మన శాఖ గురించి మనం చెప్పుకుంటున్నాం. వితౌట్ రెవెన్యూ ఎవ్వరు ఏ శాఖ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ శాఖల్లో ఉన్నది. కాబట్టి అలాంటి శాఖలో మరలా ఒకసారి మనం గర్వంగా మనం ఫీల్ అవ్వాలి. ఇక్కడ నేను విఆర్ఏనా, నేను అటెండర్ కానీ ఏ చిన్న అవసరమైనా కానీ మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రెవెన్యూ డిపార్ట్మెంటే. అది ఎలక్షన్ కావచ్చు, ఒక చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఏ వర్క్ అయినా కానీ ప్రజలకు గుర్తొచ్చేది ముందర రెవెన్యూ డిపార్ట్మెంటే. ఇంకొకటి ఏంటంటే ఏ పరమైన కొత్త వర్క్ ఏదైనా వచ్చినా కానీ కలెక్టర్ ముందర గుర్తొచ్చేది ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంటే. ఈ వర్క్ ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి అని ఆలోచించుకుంటున్నప్పుడు ఈ వర్క్కి ఎవరు సమర్థులు అంటే రెవెన్యూ డిపార్ట్మెంటే. సో మన జీవన శైలిలో ఒక భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. మీరు ఉద్యోగానికి వెళ్ళాలన్నా, ఉద్యోగంలో మీకు జాబ్ వచ్చిన ఈ సర్టిఫికేట్ కావాలన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ ఆఫీస్కి రావాల్సిందే. మీరు ఉద్యోగరీత్యా ఏ జాబ్ చేస్తున్నా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో మమేకం అయ్యి పని చేయాల్సిందే. ఇంకా మెయిన్గా
ఉద్దేశించి మాట్లాడాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలక్షన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ చేసే పని మరువలేనిది, ఇంకెవరు చేయలేనిది. ఇంత పెద్ద అఖండ భారతంలో ఎలక్షన్స్ ఇంత ప్రాపర్గా జరుగుతున్నాయి. 20/20/25 సంవత్సరం ప్రత్యేకంగా మన సీఎం గారు ఈ డేని జరుపుకోవాలని చెప్పి ప్రతి మండలానికి కూడా ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మండలానికి 4,500 రూపాయలు దీన్ని ఖర్చు పెట్టడానికి ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ ఈ రెవెన్యూ డేని జరుపుకుంటున్నాం. ఈ రెవెన్యూ వ్యవస్థను గురించి చెప్పాలంటే ఒకనాటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళనందరినీ కూడా హింసలు పెడుతూ ఉంటే మన వాళ్ళు అప్పుడు తహసీల్దార్ ఉండేప్పుడు, తహసీల్దార్ అంటే ఒక టెక్సిల్ అంటే తాలూకా, టెక్సిల్ అనే పదం ఇప్పుడు కూడా ఎవరు పలకలేరు. టెక్సిల్ అంటే తాలూకా, తాలూకాకి అధికారి ఎవరంటే తహసీల్దార్ కాదు, టెక్సిల్దార్ ఇంగ్లీష్ పదం. మనం తహసీల్దార్ అని పిలుచుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా ఈ వ్యవస్థ చాలా పాతుకుపోయింది. అప్పుడు శిస్తులు కట్టకుండా కొంతమంది భూస్వాములు కొన్ని భూముల్ని ఆక్రమించుకొని ఇబ్బందులు పెడుతూ ఉంటే థామస్ మన్రో అనే అతను ఫస్ట్ సూపరింటెండెంట్గా, రెవెన్యూ సూపరింటెండెంట్గా రంగప్రవేశం చేశారు. ఆయన మరలా తిరిగి కలెక్టర్గా ప్రవేశం చేసి ఆ కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఒక మంచి సలహా తీసుకున్నాడు. ఈ ప్రజలకు, ఈ వ్యవస్థకు అనుసంధానము, ఈ భూములకు, ఈ పేదరికానికి అనుసంధానం చేయాలని రైతు వారి పట్టాలు ఇవ్వాల్సిందిగా అప్పుడు కోరినారు. తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా గణపతి కిషోర్ నాయుడు 3వ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మన్నెమాలకు చెందిన తెలుగుదేశం నాయకులు మారం రెడ్డి, జనార్దన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. పూలమాలలు, సెలవులతో సన్మానించి కేక్ ను కట్ చేసి పంచిపెట్టి సత్కరించారు. కార్యక్రమంలో షేక్ రషీద్, కస్తూరయ్య, ధనుంజయ నాయుడు, వెంకటరమణయ్య, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. మా ప్రధాన కార్యదర్శి నిన్న లేడు. నారాయణ మళ్ళీ తిరిగి ఇది పెడతాను నీ గుండె. కుదుకుదు పెట్టండి కొంచెం అదే మాల నన్ను మరోసారి చిత్తూరు మండల అధ్యక్ష పదవికి నాకు సహకరించిన మా మిత్రులు, మా కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా మామ జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ నాకు
ఇంత మంచి సత్కారం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా పుస్తకగా రమణ, మా ధనంజయ నాయుడు గారు, సుధాకర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మండలంలో ఈ 2 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరం కలుపుకుని పోయి ఎక్కడా కూడా చిన్న చిన్న ఏమైనా ఉన్న విషయాలు కూడా సర్దుబాటు చేసుకుని ఎమ్మెల్యే గారి సూచనలతో సహాయ సహకారంతో ఆయన అండదంతో ఈ మండలాన్ని తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మా పట్టేది చూసుకుని తెలియజేస్తున్నాం. మేమందరం కూడా కలిసి ఈ మండలాన్ని అభివృద్ధి చేసేదానికి ఉందని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన జనార్దన్ కార్యక్రమంలో ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కటారి జయరావు ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవం. కోటపట్నంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో 3 ఏళ్లుగా నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగం. జరుగుమల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విలీనం చేయడం సరికాదు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.